వెల్కమ్ టు పల్లవి టీవీ. నిన్న చాదర్ఘట్లో దారుణ ఘటన జరిగింది. చాదర్ఘట్లో అక్బర్ బాగ్లో ఉన్నటువంటి అమ్మవారి ఆలయం గుడి మీద హిందువులకు ఎంతో పవిత్రంగా భావించే అమ్మవారి ఆలయం గుడి మీద ఆ పక్కనే నివాసం ఉంటున్న ముస్లింలు ఉతికిన బట్టలు ఆరేశారు. సో ఎంత దారుణం చూడండి. హిందువుల దేవాలయాల మీద దాడులు చేస్తారు, హిందూ దేవాలయాలను అపవిత్రం చేస్తారు. సో ఇప్పుడు బట్టలు కూడా ఆరేస్తా ఉన్నారట. మన వాళ్ళకు సంబంధించిన విశ్వాసాలకు సంబంధించినటువంటి ఉన్నటువంటి కోవెల అది. దాన్ని మనం అపవిత్రం చేయొద్దు, దాని మీద బట్టలు ఆరేయద్దు, ఎవరి విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయనే కించిత విచక్షణ లేకుండా గుడి మీద బట్టలు ఆరేసారు. సో ఇదేందని ఆ పక్కన ఉన్నటువంటి హిందూ కుటుంబం వాళ్ళని ప్రశ్నిస్తే ఆ కుటుంబం మీదనే దాడి చేసిరట. సో వాళ్ళు ఆ ముస్లింలు ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళ మద్దతుదారులు మొత్తం ఈ కుటుంబం మీద దాడి చేశారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి హిందువులు కావచ్చు, అట్లాగే హిందూ వాహిని, బజరంగ్ దళ్, సో విశ్వ హిందూ పరిషత్ వీళ్ళంతా అక్కడికి వెళ్తే నిన్న తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ వాగ్వాదం సంబంధించినటువంటి ఇష్యూ, ఈ విజువల్స్ ఇవి. ఇదే టెంపుల్. చూశారు కదా, ఇది అసలు ఏంటి ఇష్యూ, ఎక్కడ మొదలైంది? వాళ్ళు అమ్మవారి ఆలయం మీద ఇప్పుడు 4 రోజులు అయితే బోనాల జాతర షురు అవుతుంది, బోనాల సంబరాలు ఉంటాయి. సో అమ్మవారి ఆలయాలను, అమ్మవారిని ఎంతో పవిత్రంగా భావించి మనం బోనం చేసి ఒక పొద్దు ఉండి మొక్కులు చెల్లించుకుంటాం కదా. సో అంత పవిత్రమైన ఆలయం మీద వీళ్ళు బట్టలు ఆరేసడం ఏంది, అసలు ఏం జరిగింది, అక్కడ ఇన్సిడెంట్ ఏంది అనే దాని మీద మనం అక్కడ ఉన్నటువంటి స్థానిక వ్యక్తిని లైన్లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం. హలో. నమస్తే. నమస్తే అన్న, నేను పల్లవి మీడియా నుంచి మాట్లాడుతున్నా. ఏంటనన్నా చాదర్ఘట్ అక్బర్ బాగ్లో అమ్మవారి ఆలయం ఇన్సిడెంట్ ఏంటి, అసలు ఎక్కడ మొదలైంది? ఈ దేవాలయం వచ్చేసి అంటే బంగారు మైసమ్మ దేవాలయము. ఈ అక్బర్ బాగ్ లోపల ఈ ఫైర్ స్టేషన్ కి దగ్గరలో ఉంటది. ఓకే. ఈ అక్బర్ బాగ్ చౌరస్తా అంటే ఇప్పుడు ఏదైతే వాళ్ళ ఆలయాన్ని కాపాడుకుంటూ ఒక కుటుంబం, మరాఠా సమాజానికి సంబంధించిన కుటుంబము దాదాపు ఒక 50-60 ఏళ్ల నుంచి గుడిని కాపాడుకుంటూ అలా నివసిస్తుంది. అయితే ఆ గుడికి ఆనుకొనే ఎవరి ఇల్లు లేవు అక్కడ. ఆ గల్లీలో ఆ గుడి ముందు గాని, గుడి పక్కన గాని, గుడికి ఆనుకొని పక్కన మసీద్ ఉంటది. ఆ మసీద్ కి గుడికి మధ్యలో ఒక చిన్న ఇల్లు ఉంటది. ఆ ఇంట్లో ఇల్లు కిరాయికి ముస్లిం కుటుంబానికి ఇల్లు కిరాయికి ఇచ్చింది. ఆ ఇల్లు కుటుంబం కిరాయికి ఇచ్చినప్పటి నుంచి రకరకాల ఇబ్బందులు, అంటే దేవాలయం మీద కిటికీలకి వెళ్ళి చెత్త పడడము అది జనరల్ గా జరుగుతుంటే ఆ దేవాలయం పైన షెడ్ వేయడం జరిగింది. ఇంకా మాట్లాడి చేసి షెడ్ వేసిన తర్వాత నిన్న మొన్న ఇష్యూ ఏం చేస్తుందంటే ఆ దేవాలయం షెడ్డుకున్న రాడుకి దండ కట్టేసి బట్టలు ఎండేస్తుంది. ముఖ్యంగా బట్టలు ఎండేయడం వల్ల దానికి ఉన్న మురికి నీళ్లు మొత్తం దేవాలయ ప్రాంగణం లోపలికి పడుతున్నాయి. ఆ పడుతున్న సమయంలో ఆ దేవాలయాన్ని కాపాడుకుంటున్న కుటుంబం వచ్చేసి వాళ్ళతోనే ఇయ్యకండి, ఇబ్బంది అవుతుంది, దేవాలయం మాది ఇట్లా ఉంటది, మా పరిస్థితి ఇట్లా అని చెప్పింది. పలుమార్లు చెప్పిన తర్వాత కూడా వాళ్ళు అట్లనే చేస్తుంది. నిన్న సాయంత్రము పొద్దుటి నుంచి అదే విషయం జరుగుతుంటే నిన్న సాయంత్రం అదే విషయం పైన ఆర్గ్యుమెంట్ వాళ్ళు వేసుకొని దాదాపు ఒక 30-40 మంది ఆ కుటుంబం మీదకి వెంబటే రావడము, వాళ్ళ మీద రాళ్లతోని అక్కడ ఉన్న సైకిల్ అని ఎత్తేసి వాళ్ళ మీద వేయడము. ఆ గాయపడిన దాంట్లో కూడా ఒక మహిళా గర్భిణీ స్త్రీ ఉంది. కిరాయికి వచ్చిన ముస్లిం కుటుంబానికి మద్దతుగానే ఒక 30 కుటుంబాలు వచ్చినాయా? 30 మంది జనాభాలు వచ్చిందాడు. వచ్చిన తర్వాత ఆ దెబ్బ తాకిన దాంట్లో కుటుంబంలో మహిళలు కూడా దాడి చేసిండ్రు. వాళ్ళ కుటుంబానికి సంబంధించిన మహిళలు కూడా దాడి చేసింది. దెబ్బలు తాకిన దాంట్లో గర్భిణీ స్త్రీ ఉన్న మహిళ కూడా ఉంది. ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు, ఇంటి పక్కనే ఉంటారు కాబట్టి. అయినా కూడా ఆలోచించకుండా దాడి చేయడము అవన్నీ చేసిండు. చేసిన తర్వాత డిపార్ట్మెంట్ కి ఇన్ఫార్మ్ చేయడము, ఈ డిపార్ట్మెంట్ వచ్చి ఒక ఇద్దరిని ఐడెంటిఫై చేసి వెంబటే పెట్రోలింగ్ ఎక్కించుకొని వెళ్తుంటే స్థానిక ఎంఐఎం ఎమ్మెల్యే వచ్చేసి ఆ పెట్రోలింగ్ బండిలోకి వెళ్ళి అతన్ని దింపి మరీ తీసుకొని పోతుంటే పోలీసు మొద్దు నిద్ర పోతున్నట్టు వాళ్ళే దగ్గరుండి సాగనంపి వాళ్ళని ఇచ్చి పంపిస్తుంది. అంటే ఐడెంటిఫై అయ్యి దొరికిన వ్యక్తులను జీప్లు ఎక్కించి తీసుకుపోతున్న వ్యక్తిని ఒక ముస్లిం వ్యక్తి అని చెప్పి స్థానిక ఎంఐఎం ఎమ్మెల్యే వచ్చి అతను ఇడిపించుకొని తీసుకొని వెళ్ళిపోతుంది అక్కడికి. సో ఎంత దారుణం ఉందో చూడండి పరిస్థితి. అంటే ఎవడు బతకద్దాడే, హిందూ అనేటోడు ఉండద్దు, హిందూ దేవాలయాలు ఉండద్దు,
అంటే ఈ గతంలో కూడా కంటిన్యూగా ఈ అక్బర్బాగ్ ప్రాంతంలో ఈ మలక్పేట్ కాన్స్టిట్యున్సీకి వస్తుంది అక్బర్బాగ్ డివిజన్ ఇది. మొన్న కూడా రీసెంట్ గా మొన్న నవరాత్రి ఉత్సవాల టైంలో కూడా చివరి రోజు అమ్మవారు ఊరేగింపు జరుగుతుంటే కూడా గుడ్డు వేసే ప్రయత్నం చేసింది అమ్మవారి పైన. ఆ రోజు కూడా ఇట్లనే చేయడము ఇట్లా కంటిన్యూగా అది మరొక ముందే టైం అవుతుంది. వీళ్ళు ఇట్లా అంటే ఒకటే కుటుంబం మిగిలింది, పక్కనే ఇదిగా ఉంది, మసీద్ ఉంది, ఆ పక్కన ఒకటే కుటుంబం ఉందని వాళ్ళకి అనిపిస్తుందో, లేకపోతే వాళ్ళు కాల్ చేసి వెళ్ళిపోవాలి, గుడి ఉండొద్దు అని చెప్పి ఒక రాక్షస ఆలోచనతోని రాక్షస ఆనందం వండుకుంటా వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటా దేవాలయం అక్కడ ఉండొద్దు అనే ఆలోచనతో చేస్తుందా ఏదో చేస్తుంది. కానీ మొత్తానికి అక్కడ కుటుంబాలు ఉండొద్దు అనే ఆలోచనతో ఈ రకమైన ప్రవర్తన వాళ్ళు చేస్తుంది. దానికి ఒత్తాసు పలికే విధంగా స్థానిక ఎంఐఎం ఎమ్మెల్యే కూడా వచ్చి అసలు వాస్తవానికి నిజంగా ఇడిపించేది ఉంటే నిజాలు ఏందో పోలీసు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తుంది, వాళ్ళు చెప్తారు, వాళ్ళకి సహకరించాలి కదా. వాళ్ళకు సహకరించేది పోయి ఎమ్మెల్యేనే వచ్చి ఇడిపించుకొని వెళ్ళిపోతుంది అంటే ఎంత గుండా రాజ్యము ఎట్లా నడుస్తుందో మనం ఇక్కడ చూస్తేనే తెలుస్తుంది. సో ఇప్పుడు అంత పెద్ద ఇన్సిడెంట్లో వాళ్ళ మీద దాడి జరిగిన ఆ కుటుంబంని ఏకాకి చేసి దాడి చేసినా కానీ ఎవరి మీద ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ కాలేదు. ఎఫ్ఐఆర్ రాత్రి ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత ఎంబటి ఆడుండి డీసీపీ వచ్చిండు, ఏసీపీ వచ్చిండు, ఎంబటి ప్రెజరైజ్ చేస్తే అంటే ఎమ్మెల్యే వాళ్ళని ఇడిపించుకొని పోయిన తర్వాత ఆ ప్రెజరైజ్ చేసిన తర్వాత లేకపోతే డ్యూటీ మేము వచ్చి వాళ్ళని పట్టుకునే టైం ఇవ్వండి చేయండి అన్న తర్వాత రాత్రి 3:30-4 గంటల టైంకి ఎఫ్ఐఆర్ వాళ్ళ కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ చేస్తున్నామని చెప్పి చెప్పింది. వాళ్ళ డీటెయిల్స్ వీడియో ద్వారా ఐడెంటిఫై చేసి తీసుకొని ఆ రకంగా కన్సర్న్ ఏసీపీ మరియు ఎస్హెచ్ఓ దాని డీటెయిల్ పరిశీలి చేస్తున్నది ప్రస్తుతానికైతే. సో ఇది దారుణ ఘటన. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి హిందూ సంఘాల నాయకులు కావచ్చు, హిందూ సంఘాల ప్రతినిధులు కావచ్చు, వాళ్ళు ఏమంటున్నారు? మళ్ళీ అందరూ అక్కడ స్థానికంగా ఉన్న హిందూ ప్రతి ఒక్కరు స్పందించే విధంగా అందరు అక్కడికి వచ్చిండ్రు. వచ్చి దానికి ఎంత చేసినా కూడా ఈ స్థానికంగా వీళ్ళ దౌర్జన్యాలు అరికట్టలేని విధంగా వీళ్ళ ప్రవర్తన రోజు రోజుకు పెరుగుతుంది. అంటే వీళ్ళకు హిందువులు ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి హిందువులు ఇక్కడ నివసిస్తున్న ప్రాంతం ఇది. మెల్లిమెల్లిగా వాళ్ళ యొక్క సంతతిని పెంచుకోనికే అక్కడ 1-2 ఉన్న కుటుంబాల దగ్గర ఇట్లా భయభ్రాంతులు చేస్తే వాళ్ళు ఖాళీ చేసిపోతారు అనే ఆలోచనతో ఈ రకంగా కావాలని చేయడము, వాళ్ళని అక్కడ ఖాళీ చేసి పోయేటట్టు బలవంతంగా ఇదంతా ప్రీ ప్లాన్ అన్నమాట. ఇప్పుడు గతంలో జరిగిన అమ్మవారు ఊరేగింపు గుడ్డు కొట్టిన దగ్గర కూడా 2 కుటుంబాలు మిగిలినాయి. ఆ మొత్తం లైన్ లో దాదాపు 50 కుటుంబాల మధ్యలో ఈ 2 కుటుంబాలు ఉంటాయి. అక్కడ అదే ప్రయత్నము ఇక్కడ చుట్టుపక్కల ఆ కుటుంబము ముందు వెనకాల పక్కన మొత్తం కూడా ఒక ఇల్లు ఉండదు. సో కాబట్టి అది ప్రీ ప్లాన్ అంటే హిందూ కుటుంబాలు 1-2 మిగిలిన దగ్గర వాళ్ళు ఉండొద్దు అంటే వాళ్ళు డైరెక్ట్ ఎలగొట్టలకి ఈ రకంగా భయభ్రాంతికి చేస్తే ఆడపిల్లలు ఉన్న కుటుంబము, పిల్లలు ఉన్న కుటుంబము స్వేచ్ఛగా బతకాలి, ఈ ప్రెజరైజ్ కి వెళ్ళి ఖాళీ చేస్తారు అనే ఆలోచనలో వాళ్ళు అనుకుంటారు. కానీ వాళ్ళు అనుకున్న ఆలోచనలు ఎప్పటికీ సక్సెస్ కాదు. అటువంటి ఏ సంఘటన ఏ హిందూ కుటుంబానికి కానీ పూర్తి మద్దతుగా వాళ్ళకు ఉంటాము. వాళ్ళకు ఏ రకమైన రక్షణ కానీ వాళ్ళకి ఏ రకమైన సాయం కానీ మేము పూర్తి చేసే విధంగా మేము 100% ఉంటాం. ఓకే అన్న, థ్యాంక్ యూ. దీనికి సంబంధించి మీరు చూస్తున్నారు కదా ఎంత దారుణమో, బట్టలు ఆరేస్తారట గుడికి ఉన్నటువంటి ఆ పోలుకు బట్టలు ఆరేస్తే ఉంటే ఆ బట్టల నీళ్ళంతా అమ్మవారి ఆలయంలోకి వెళ్తా ఉన్నాయి. సో ఇదేంటని ప్రశ్నించిన పాపానికి ఒకే ఒక్క హిందూ కుటుంబం అక్కడ ఉందనే ఉద్దేశంతో దాదాపు 30 మంది ఒకటేసారి అక్కడ గుమిగూడి వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళు గర్భిణి కూడా ఉందట మహిళ. సో పోలీసులు వాళ్ళ విధి వాళ్ళు చేస్తూ ఉంటుంటే ఎంఐఎం ఎమ్మెల్యే వచ్చి పోలీసుల దగ్గర నుంచి ఏదైతే నిందితులను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటే నిందితులను కాపాడి నిందితులను పోలీసులను అడ్డుకొని నిందితులను కాపాడిన పరిస్థితి చూడండి. చట్టం ఏం చేస్తూ ఉంది, రాజ్యాంగం ఏం చేస్తూ ఉంది, లౌకికత్వం అంటారు చాలామంది. లౌకికత్వం అంటే ఇదేనా? ఒక కుటుంబం అక్కడ నివసించకూడదా? ఒక కుటుంబం అక్కడ గుడి ఉండకూడదా? సో ప్రతి దగ్గర హిందువులు ఉన్న ప్రాంతాల్లో మసీదులు లేవా? హిందువులు ఎంతో సంయమనం పాటిస్తారు. సో లౌకికత్వం దేశం వీళ్ళు మాట్లాడే లౌకికవాదులు, కుహనా లౌకికవాదులు, వాళ్ళు లౌకికవాదులు కాదు. సో అట్లాంటి వాళ్ళందరూ ఈ ఇన్సిడెంట్ మీద స్పందించాలి. ఈ ఇన్సిడెంట్లో ఒక్క కుటుంబాన్ని చేసి వీళ్ళంతా చేయడం, ఆ నిందితులను దాడి చేసిన నిందితులను ఎంఐఎం ఎమ్మెల్యే కాపాడడం, సో చట్టం చూస్తూ చూడనట్టు ఉండడం, పోలీసులనే ఎదిరించడం ఎంఐఎం ఎమ్మెల్యే. సో కుహనా లౌకికవాదులు దీని మీద స్పందించాలి. హిందువులారా మీరు ఇట్లాంటి విషయాల మీద బాధిత కుటుంబానికి మద్దతుగా అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. సో ఈరోజు గుడి మీద జరిగింది, రేపు కుటుంబాల మీద దాడి జరిగితే
ఎవరు ఏం చేయలేని పరిస్థితి అనేది మనం స్పష్టంగా చేయవచ్చు. ఈ ఇష్యూ మీద మీరు మీ కామెంట్ తెలియజేయండి. ఇప్పుడు మనం అక్కడ ఏం జరిగింది అనేది యాక్చువల్ నిజం మనం అక్కడ ఉన్నటువంటి స్థానికుల ద్వారా మనకు బయట పెట్టినాం కదా. సో ఈ ఇష్యూ మీద మీరు కూడా స్పందించండి. ताली देखते रहो पूरे, ठीक है ना? देखने के वास्ते ही रखो, हमेशा यहाँ पे होते नहीं तो आप लोग देख लेते ही बैठो सब जने। अगर अकेला है बोल के होशियारियां करे, कौन करे कब करे सब देख रहे, सब बोलते हैं जवाब चमनकान करते यहाँ पे करने के लिए आते, नहीं तो लोगों को हिम्मत देने आते, विश्वास करे जब आई पाते कदे रात देने आते, अरे अच्छा करे बोल के तमाशा लेने के एम తమాషా